ఏఐస్పా అండ్ జీవీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ ద్వారా ఫ్రీ స్కూల్స్. పైసా పెట్టుబడి లేకుండా గ్రామీణ మహిళలకు ఉపాధి, చిన్నారులకు కార్పొరేట్ విద్య. విజయవాడ జూన్ 10 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టిన్ అన్నారు. మంగళవారం స్థానిక విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ గ్రామీణ విద్యాజ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులు స్థిరమైన లక్ష్య సాధన కోసం చదవాలి. విద్యార్థులు ఇష్టంతో చదవాలి. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలి. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దాని కార్పొరేట్ ఎడ్యుకేషన్ని మండలం లెవెల్కి, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సిజు అగస్టిన్ గారిని 2021లో కలవడం జరిగింది. అప్పటి నుంచి వారితో మా ప్రయాణం అంచెలంచెలుగా అటు పక్కన బిజినెస్, అటు పక్కన అఫీషియల్ కానీ, ఇటు పక్క పర్సనల్ గాను రిలేషన్షిప్ పెరిగి సిజు అగస్టిన్ గారు 25 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండి కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది. సో అలాంటి వారి దగ్గర ఉంటే మేము చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పగానే ఆయన ఓకే చేసి నార్త్ ఈస్ట్లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో వీళ్ళకు ఉన్నటువంటి స్కూల్స్లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా, మా శాటిలైట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పల్లెటూర్లకి కార్పొరేట్ విద్య అంటే అదేమి పైనుంచి దిగిరాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో నేర్పించేటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్, ఐఐటి ఫౌండేషన్, నీట్, ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఐఏఎస్ కోచింగ్ సంబంధించినటువంటి పిల్లలకి 6వ తరగతి నుంచి 6th standard నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మేము సిజు అగస్టిన్ గారితో మా జర్నీ కొనసాగిస్తూ నార్త్ ఈస్ట్లో ఒక 25 స్కూల్స్ని, కేరళలో ఒక 25 స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా మేము తెలంగాణలో కూడా ఒక 30 స్కూల్స్ ఇప్పటికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం శాటిలైట్ ద్వారా. ఈ తరుణంలో కేరళ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వారి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో ప్రీ స్కూల్స్ ఫర్ ద పంచాయతీ, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రీ స్కూల్స్ పెట్టి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ని క్రియేట్ చేద్దామని సిజు అగస్టిన్ గారు మీకు చెప్పారో, ఆ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు మనం చూస్తూనే ఉంటాం. చిన్న పిల్లలు కూడా పక్కన ఉన్నటువంటి గ్రామాలకి, పట్టణాలకి వెళ్ళి చదువుకొని మళ్ళీ సాయంత్రానికి తిరిగి రావాల్సి వస్తుంది. సో దానికి ఫస్ట్ ఫుల్ స్టాప్ పెడుతూ మనం ఉన్నటువంటి విలేజ్లోనో, మండలంలోనో అక్కడ వచ్చి నేర్చుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని సంబంధం, అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా మహిళల్ని ట్రైన్ చేసి వారికి ఒక ఇంటర్నేషనల్ టీచర్ అని ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి వీరికి ఆ సర్టిఫికేట్ ద్వారా వీరు పెట్టినటువంటి ఆ ప్రీ స్కూల్లోనే ఒక జాబ్ అవకాశం ఇవ్వగలుగుతారు. సో ఒక విలేజ్కి ఇలాంటి స్కూల్ రావడం వల్ల చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ, ఆ విలేజ్లో ఉన్నటువంటి మహిళలకు కానీ, ఆ విలేజ్ యొక్క ఎదుగుదలకు కానీ, అంటే గ్రామీణ ప్రాంత ఎదుగుదలకు కూడా ఆ విలేజ్లోనే చదువు రూపంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము సిజు అగస్టిన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కేరళలో ఆల్రెడీ ఇది 170 స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసి స్టార్ట్ చేసి 2007-2008లో చేసి 2000 ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సిజు అగస్టిన్ గారు. నేను అతన్ని పర్సనల్గా మేము రిక్వెస్ట్ చేసి తెలంగాణకి, ఆంధ్రాకి మీరు వస్తే మా తెలుగు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు జాబ్తో పాటు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం మంచి చదువు ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఒక సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా దీనికి అక్కడ స్కూల్ ప్రారంభించేటువంటి ఏ వ్యక్తి కూడా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వచ్చే ఈ 3 లక్షల రూపాయలని బిల్డింగ్ అడ్వాన్స్ దగ్గర నుంచి శాటిలైట్ టెక్నాలజీ వరకు ఆ గ్రామానికి ఏర్పాటు చేసి, ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి ఏర్పాటు చేసి, ఆ స్కూల్ ప్రిమిసెస్లోనే ఉన్నటువంటి టీచర్లతో చెప్పించడమే కాకుండా ఈ స్టూడియో ద్వారా హైదరాబాద్ కానీ, కేరళలో ఉన్నటువంటి స్టూడియోస్ నుంచి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లతో కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక